బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్. జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. మరి ఈసారి ఏం జరగబోతోంది? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేసింది. మేరకు 50 పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరనుంది. రిజర్వేషన్లు 50% క్యాప్ దాటొద్దని చెప్తున్నా అది కేవలం విద్యా ఉపాధి రంగాలకే పరిమితమని ప్రభుత్వం వాదించనుంది. అందువల్ల రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని పిటిషన్ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తమిళనాడు వ్యవహారంలో సుప్రీంకోర్టు గత తీర్పును ప్రస్తావించింది. అలాగే తమ వాదనల్ని పూర్తిగా వినకుండానే జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇచ్చిందంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. రిజర్వేషన్లపై దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది చారిత్రక నిర్ణయమని ఎలాగైనా సుప్రీంలో గెలిచి తీరాలన్నారు. సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వారంలో పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.